కొన వెంకట్ గారు, రాజబాబు ఫ్రమ్ ఫిల్మీ బీట్ అండి. ఇది మీరు రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్షన్ ఎందుకు చేయలేదండి ఈ సినిమా? డైరెక్టర్ ఉన్నాడుగా, మీరే చేయొచ్చు కదా అని. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఐ బిలీవ్ ఇన్, ఇప్పుడు నేను ఆల్రెడీ 55 ఫిలిమ్స్ యాజ్ రైటర్గా చేశాను. ఒక కొత్త డైరెక్టర్ ఉంటే నా కథని, నా క్రియేషన్ని తను ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాడు, చూపిస్తాడు. సో నేను ఆల్రెడీ చేసిన సినిమాలు దాని తాలూకు ఎఫెక్ట్ మళ్ళీ ఇదేంటి ఈ సినిమా మీద పడుతుందన్న భయం ఒకటి. అందుకని ఐ ఆల్వేస్ లుక్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్. ఇప్పుడు మీరు చూస్తే నా కెరియర్లో ఒక త్రూ నిన్ను కోరి శివ నిర్మాణ, ఒక హరీష్ శంకర్ అవ్వచ్చు, ఒక బాబీ అవ్వచ్చు, ఒక గోపి అవ్వచ్చు, వాళ్ళందరూ ఫస్ట్ ఫిలిమ్స్, ఆ లాంచ్ ఫిలిమ్స్ రాసింది నేనే. మీరు చేసిన చాలా సినిమాల్లో రీసెంట్గా వెంకీ రిలీజ్ అయింది, మంచి అప్లాజ్ కూడా వచ్చింది. ఈ గీతాంజలి 2కి ముందు గీతాంజలి రిలీజ్ చేస్తారా? ఐడియా మంచిది. మరి ఆ చూసేసిన తర్వాత చూసాం అనుకుంటే ఇంక మరి గీతాంజలి 2 తర్వాత చేస్తాం రిలీజ్. ఓకే, మళ్ళీ దానికి డబ్బులు పెట్టి దీనికి పెట్టి ఎందుకులా చూసాం చాలని అనుకోకూడదు, మళ్ళీ అదో ప్రమాదం. ఎందుకంటే మేము ఇక్కడ సురేష్ కొండేటిని మిస్ అవుతున్నాం, కానీ సినిమాలు మిస్ అవ్వరు. మర్చిపోయాం, సురేష్ కొండేటి కూడా ఒక క్యారెక్టర్ చేశాడు మా దాంట్లో గీతాంజలి 2లో. అందుకనే ప్రెస్ మీట్కి వచ్చినట్టు లేడు. ఓకే, అంజలి గారు, చాలామంది తెలుగు హీరోయిన్లకి ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఎంకరేజ్మెంట్ ఉంది, సపోర్ట్ ఉంది. మీరు మాత్రం అప్పుడప్పుడు మాత్రం కనిపిస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో, కారణం ఏంటండి? అంటే ప్రతి మూవీ ప్రాసెస్ జరుగుతూనే ఉంది, కానీ మనం అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు అదే షూట్లో ఉండడం వల్ల మీకు రిలీజ్ లేట్గా అవడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కోన గారు ఇందాక చెప్పినప్పుడు మమ్మల్ని అందరినీ పట్టుకోవడానికి ఆయనకి ఇన్ని రోజులు పట్టింది. బికాస్ ఎవ్రీ డే ఐమ్ వర్కింగ్, షూట్ కానీ, డబ్బింగ్ కానీ, ప్రమోషన్ కానీ, ఎనీథింగ్ ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీ డే. ఇప్పుడు రైట్ నౌ ఐ హ్యావ్ 6 మూవీస్ రెడీ టు రిలీజ్, 4 మూవీస్ రెడీ టు రిలీజ్ అండ్ 6 రన్నింగ్. సో మనం వర్క్ చేసే వర్కునే మన చేతిలో ఉంటుంది, సినిమా రిలీజ్ ప్రొడక్షన్ చేతిలో ఉంటుంది. గుడ్ లక్ అండి. డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు మామూలుగా ఏంటంటే సెట్లోనే స్క్రిప్ట్ రాస్తున్నారు, అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు సీన్లు అనేది ఒక కామెంట్ అందరూ చెప్పాము. కోన గారు మీకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారా, సెట్లో కూడా రాశారా? ఈ ఇంప్రవైజేషన్స్ అండి, ఆల్రెడీ స్క్రిప్ట్ రిటర్న్. ఇప్పుడు భాను సార్ చెప్పడం, భాను అండ్ నందు రాయడం, మళ్ళీ రావడం, దర్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అది. సో లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంప్రవైజేషన్ జరుగుతూనే ఉంటుంది. సో యా, ఎవ్రీడే మార్నింగ్ వీ హ్యావ్ అ డిస్కషన్. ఒక 6:30, 7 o'clockకి కంపల్సరీ సార్తో మాట్లాడడం, డిస్కషను, మళ్ళీ ఒకసారి సీన్ మొత్తం మళ్ళీ చూసుకోవడం,